ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు కాదు ఎప్పటికీ కాదు మనకి అది మనకున్న కాల్సిన ఎకనామిక్ మొరాలిటీ ఎకనామిక్ పవర్టీ కాదు మోరల్ పవర్టీ కనుక అని చెప్పాడు. అండ్ ది సీక్రెట్ ఈజ్ ఆయన తమాషా చెప్పాడు. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ది ప్రజెంట్ కండిషన్ ఇండియాలో అండ్ వీ డోంట్ వాంట్ టు బి బెటర్ దేర్ ఫోర్ నో సొల్యూషన్. మరి దానికి ఆన్సర్ నాకు జీవితం వరకే. పల్సకిల్లాలో అంటే మనం ఇదే లెసన్ కి ప్రపంచంలో ఇంకే కంట్రీ అయినా సరే చాలా కంఫర్టబుల్ గా రిసీవ్ చేసుకోవచ్చు లెసన్. అది అలాంటి కంఫర్ట్స్ అక్కడ ఉన్నాయి. అందుకని మనం ఈ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనేటువంటి కుటుంబం మనం ఏమైనా చేసుకుంది. కానీ ఇక్కడ మనం చేసుకుందాం అనేటువంటి మొదటి మ్యాథ్స్కి సరిపోయింది. బికాస్ ఇట్ ఈస్ పాసిబుల్. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పాసిబులే, కానీ అడుగు తినేవాడి లక్షణం అక్కడ ఉన్నాయి కాబట్టి మనం అక్కడికి పోతాం. నేషన్కి రిజర్వేషన్ లేదు మన నేషన్కి. అక్కడ ఇక్కడ దగ్గర తల్లి ఈ కంట్రీకి ఆ కంట్రీకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి అంటే ఇజ్రాయెల్ మనం పట్టుకోకముందు జ్యూస్ గత మరి కొన్ని సెంచరీస్ నుంచి ఏదైతే పట్టిందో ఇండియన్ నేషన్ కూడా అదే వెళ్ళిపోతుంది. అంటే మదర్ ల్యాండ్ లేకుండా కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ తిరగాల్సి వస్తుంది. బికాస్ వాళ్ళు ఇలాంటి తప్పులే చేశారు. చేస్తే ర్యాట్ ఆఫ్ గాడ్ అని అది వచ్చి మదర్ ల్యాండ్ లేకుండా తిరిగి ఇప్పుడు కోరుకుంటే ఇప్పటికి ఇంకా మరి డెత్ అండ్ లైఫ్ స్టైల్ గా ఉంది. వాళ్ళ మదర్ ల్యాండ్ వాళ్ళు వెళ్ళేటికి ఇండియన్ నేషన్ కి నెక్స్ట్ సేమ్ హిస్టరీ రిపీట్స్ ఫర్ ది నెక్స్ట్ సో మెనీ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. అంటే వీ హ్యావ్ నో మదర్ ల్యాండ్ ఫర్ సమ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బికాస్ వీ డోంట్ వాంట్ ఏ హ్యాపీ ఎన్విరాన్మెంట్ అండ్ వీ డోంట్ వాంట్ టు మేక్ అవర్ సెల్ఫ్ హ్యాపీ. అప్పుడు వరల్డ్ ఇది హిస్టరీ తమాషగా రిపీట్ అవుతుంది ఒక నేషన్ కి. ఇంకా దీంట్లో కామన్ ఫీచర్స్ లో అన్ని భాషలు కూడా నైట్ అగ్రవేషన్ ఎక్కువ. పల్సకిల్ల వాళ్ళకి పగలు కొంచెం అట్లా ఉంటుంది, ఏదో కొంచెం బెటర్గా ఉన్నట్టుగా ఉంటుంది. రాత్రిపూట ఏ బాధలైనా సరే ఏ నొప్పులైనా సరే బాగా ఎక్కువ అవుతాయి. ఇంకా ఇది చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో మనం తయారు చేసిన క్యాట్ పీసెస్ కూడా చిన్నగా రాయాలి. అంటే వీ కెన్ మెజర్ అవర్ మొరాలిటీ విత్ లిటిల్ థింగ్స్ విచ్ వీ ప్రిపేర్ అండ్ విచ్ వీ సఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయ్. డ్రైనెస్ ఆఫ్ మౌత్, నోరు మాటి మటికి నోరు ఎండిపోతూ ఉంటుంది, నీళ్లు అవుతూ ఉంటాడు. కానీ ఆఫెన్ నో థర్స్ట్, సామాన్యంగా దాహం ఉండదు. డ్రైనెస్ ఆఫ్ మౌత్ వితౌట్ థర్స్ట్, దప్పిక లేకుండా నోరారిపోవుట నోరెండిపోవుట ఈ లక్షణం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఫ్రీక్వెంట్ డిస్టర్బెన్సెస్ ఇన్ డైజెషన్. తరచుగా జీర్ణశక్తి చెదిరిపోతుంటా, అజీర్ణ బాధలు తరచు. సామాన్యంగా ఎలా ఉంటాయి? విండ్ ఫార్మేషన్, పొట్ట నిండా గాలి చేరుతుంది. రంబ్లింగ్ సౌండ్స్, కడుపులో పేగులు గుర్రు గర్రుమని గర్జిస్తూ ఉంటాయి. తర్వాత విపరీతమైనటువంటి కాలిక్, కడుపు నొప్పి. లూజ్ మోషన్స్, తలపైన నీళ్ళ విరోచనములు. ఎల్లో, పసుపచ్చని రంగులు పెడుతుంటాయి. ఆర్ గ్రీనిష్ ఎల్లో, ఎల్లో ఆర్ గ్రీనిష్ ఎల్లో. చిన్నపిల్లల్లో కనుకైతే తడకు రకంగా పెడతారని చెప్పాను వీళ్ళు. నో టూ స్టూల్స్ ఎలైక్, అది ఉన్నది కీనోట్స్ ఆఫ్ పల్సకిల్లా. ఏ రెండు విరేచనములు ఒక విధముగా వెళ్ళదు. ఈ పాయింట్స్ తో పల్సకిల్లాని ఈజీగా పట్టుకోవచ్చు. ఇంకా పల్సకిల్లాతో క్యూర్ అయ్యేటువంటి ఫస్ట్ కాలం సింటమ్స్, ప్యాథలాజికల్ సింటమ్స్ అంటే పేషెంట్స్ మనకు వచ్చి తరచుగా చెప్పేస్తున్నాం. అవి కూడా కొద్దిగా లిస్ట్ చేసుకుందాం. తర్వాత మెంటల్ సింటమ్స్కి వస్తాం.
ఎసిడిటీ అంటే పులసర, గొంతుల మంట, పులికైన పులి ఇట్లాంటివన్నీ తరచుగా. ఇండైజెషన్ అజీర్ణం, ఫస్ట్ అజీర్ణం, అనేక అజీర్ణ వ్యాధులు అనమాట వీళ్ళకి. హిస్టీరికల్ ట్రబుల్, ముఖ్యంగా ఆడవాళ్ళకి హిస్టీరియాకు సంబంధించినటువంటి అనేక వికారములు. మేనియా, అనేక విధములైన ధోరణులు, చేతస్థములు, మానసికమైనటువంటి ధోరణి, అనేక విధములైన ఇన్సానిటీ, ఉన్మాద స్థితులు, అనేక విధములైన మెన్స్ట్రల్ ట్రబుల్స్, బహిష్ట సంబంధించినటువంటి వ్యాధులు, ముఖ్యంగా విపరీతమైన కడుపు నొప్పి లేదా బహిష్టం, టైం చాలా కాలం పట్టడం, నెల దాటి 2 నెలలు 3 నెలలు బహిష్ట అవ్వకపోవటం, ఒళ్ళు చేయటం మనుషులకి, అయినప్పుడు కూడా ఫ్లో చాలా తక్కువగా ఉంటాం, ఫ్లో స్కాంటీ పీరియడ్, ఇంటర్వల్ ప్రొలాంగ్డ్ ఆర్ డిలేడ్ మెన్సెస్ అంటాం. ఒక్కొక్కప్పుడు ఫర్ 6 months or 1 year or 2 years there's no menses, amenorrhea. The causes are traced to the psychological plane. ఇట్లాంటప్పుడు చాలా విపరీతమైన టార్చర్ కానీ, విపరీతమైన పెయిన్ కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ, డిజెక్షన్ కానీ, అదేదో షాక్ టక్కన వచ్చేస్తుంది, ఇంకా లైఫ్ మన లాభం లేదు. అక్కడి నుంచి 1-2 ఏళ్ళు అట్లా వచ్చేసి మనుషులు మెంటల్ గా ఏదో వాళ్ళలో వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. నిద్రలో అనేకం కనిపిస్తూ ఉంటాయి, మెలకువగా ఉన్నా కానీ ఏవో కనిపిస్తూ ఉంటాయి. మనుషులు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడే వాళ్ళలో వాళ్ళు ఇట్లాంటివి ఉన్నారు. ఇంకా వీళ్ళకి యూటెరైన్ ట్రబుల్స్, గర్భాశయ బిడ్డ సంచికి సంబంధించినటువంటి బాధలు అనేకములు, యూటరైన్ ట్రబుల్స్, యూటరస్ కు సంబంధించిన. తర్వాత ట్రబుల్స్ ఆఫ్టర్ డెలివరీ, బాలింత వ్యాధులలో అనేక చికాకులు, అండ్ మెంటల్ డిస్టర్బెన్సెస్ దేర్ ఆఫ్టర్, అక్కడి నుంచి వచ్చేటువంటి మానసిక చిత్త విభ్రాంతులు, చర్మం మీద అనేక విధములైన మచ్చలు వస్తున్నట్టు వ్యాధులు, అంటే ఈ దురద చెడు ఇట్లాంటివో, ల్యూకోడెర్మా, బొల్లి, తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, పచ్చ మచ్చలు ఇట్లాంటివి. 80% of the cases radically cured with thundering success. అంటే పల్సటిల్లో కాదు, హోమియోపతిలో ఇంకా చాలా డ్రగ్స్ ఉన్నాయి మనకి. ఈ ఫీల్డ్లో మాత్రం ఏరోపతి సాష్టాంగ నమస్కారం తప్ప అసలు అప్రోచ్ కూడా లేదు. ఆ పైన రాయమంటారు కొన్నాడు, అంటే ఆ తయారు చేసిన వాడు బతకాలి, అదొకటి సొల్యూషన్. ఇది స్కిన్ కి సంబంధించిన జబ్బులు కావు కనుక, ఎందుకని స్కిన్ పిగ్మెంటేషన్ కి ఫార్మేషన్ ఉంటుంది, అసలు కాంపోజిషన్, వాటి మీద స్కిన్ కంపోజ్ అయ్యేటువంటి హార్మోన్లు వచ్చిన డిస్టర్బెన్స్ కనుక ఇవి వ్యాధులు కావు కనుక వీటికి ఏరోపతిలో చేయగలిగినటువంటిది ఏం లేదు, దండం పెట్టండి తప్ప. దే ఆర్ నాట్ డిసీజెస్. వండర్ఫుల్. మీరు మిగతా డీటెయిల్స్ చూడకుండా 2-3 నెలలు నెలకు పల్సటిల్లా 200 డోస్ పెడితే వాళ్ళలో కనీసం పల్సటిల్లాకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి రాడికల్ క్యూర్ అయిపోతుంది. అంటే గుడ్డిగా చేసుకునే వాళ్ళు కూడా పల్లెటూళ్ళలో ఈ క్యూర్ చేస్తుంది. మీరు కొంచెం ఇంజక్షన్తో పెడితే కనీసం 80% కేసెస్ కి మీకు రాడికల్ క్యూర్ ఇచ్చేస్తారు. ఆన్ రికార్డ్స్ మీకు వండర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు మన డిస్పెన్సరీస్ లో. దీంతో పాటు గుర్తుంచుకోవాల్సిన డ్రగ్ యాంటీమోనియం చూడడం. మిరాక్యులస్ డ్రగ్స్ లో ఇది ఒకటి. ఏది? లూకోడరమ్, బొల్లి. ఇంకా ఆర్నికా. దెబ్బలకు మాత్రం అనుకుంటారు, పడితేను బెడికితేను. రోస్టార్, బొల్లికి. సోరినం,
తూజా పులిపిరికాయలకి గుడ్డిగా వేసేస్తారు. అది మానేసి బొల్లి ఉన్న వాళ్ళకి అంత గుడ్డిగా వేస్తే అందులో కన్నా ఎక్కువ పర్సెంటేజ్ తగ్గుతాయి. గుడ్డిగా వేయకుండా ఉంటే జాగ్రత్తగా పేషెంట్స్ పోవాలి. అంటే పులిపిరికాయలకి తూజా వేసేంత గుడ్డిగా బొల్లి కేసుల్లో తూజా వేస్తే ఇందులో పర్సంటేజ్ ఎక్కువ ఉంటాయి తగ్గే కేసులు పులిపిరికాయలు పడిపోయే కేసుల్లో కన్నా తూజాతో. ఇవి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది. నెడంపాల్ అనేటువంటి డ్రగ్ కూడా వీటితో పాటు గుర్తుంచుకోండి. బొల్లి, యాంటీమోనియం క్రోడం, ఆర్నికా, రూస్టాక్స్, సోరినం, తూజా, లెడంపాల్ అండ్ వర్సటిల్లా. పోతే ఆర్సెనికం, ఆల్బమ్, వండర్ ఆఫ్ వండర్స్ సింగిల్ డోస్ 30తో 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బొల్లి తగ్గిపోయింది. కేసు రికార్డు ఉంది. నువ్వు ఒకటే డోస్ పనిచేసింది. ఎన్నాడు పనిచేసింది? 1 year 3 months పనిచేసింది. అంటే వెంటబడి హంటి చేసేసింది. అంటే రేర్ అనుకోండి అలాంటి కేసులు. కానీ అలాంటి విచిత్రాలు ఉన్నాయి. మనం కొంచెం ఇంకా శ్రద్ధగా వెళితే ఇంకెన్ని దొరుకుతాయో చూసుకోవచ్చు. దీంతో పాటు ఆర్సెనికం, సల్ఫురేటం, క్లేవం అనే ఒక డ్రగ్. ఆర్సెనికం, సల్ఫురేటం, క్లేవం ఇది ప్రొఫెషనల్ హోమియోపతి వారు బొల్లికి రొటీన్ గా వాడుతూ ఉంటారు. అంటే అలోపతిక్ యూజ్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్. అంటే షుగర్ కంప్లైంట్కి ఎలా అయితే సిజీజియం, జాంబాలినం వాడుతూ ఉంటారో బొల్లికి ఇది వేయండి. వేస్తే ఆర్సెనికం, సల్ఫురేటం, క్లేవం తాలూకు మెటీరియా మెడికా మెంటల్ సింటమ్స్ మాత్రం తగ్గుతాయి. మిగిలిన వాళ్ళు తగ్గవట్లో మిగతాలాగే డ్రగ్స్. కానీ రొటీన్ గా వేస్తూ ఉంటారు. సౌత్కి వెళితే మెడ్రాసు, కేరళలో దీని తాలూకు మదర్ టించరు ఆ పైన మచ్చల మీద కూడా రుద్దుతారు. ఎంత పిచ్చో చూడండి. నాకు ట్యాంగ్యూర్లో కలిశాడు ఒక ఆయన. వాడు కుర్రాన్ని తీసుకొచ్చాడు. కాలంతా పాపం మచ్చలు, కింద పుండు పడ్డారు కాలం. ఎన్నాళ్ళ నుంచి ఈ మచ్చలంటే దాదాపు 2వ నెల నుంచి వచ్చినాయి అన్నాడు. పుట్టినటువంటి 2వ నెల నుంచి. ట్రీట్మెంట్ ఏముంది? ట్రీట్మెంట్ నేనేం చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? ట్రీట్మెంట్ ఇస్తున్నావు. అంటే ఆర్సెనికం, సల్ఫరేటం, క్లేవం 3x డైలీ 3 డోసుల లోపలికి వేసేస్తున్నాడు. తర్వాత దాన్ని మదర్ టీచర్ తీసుకొచ్చి పైకి రుద్దేస్తున్నాడు అనమాట. 3x అంటే ఫాదర్ టీచర్ లోపలికి, మదర్ టీచర్ పైకి. కుర్రాడు ఈదురోమని ఉన్నాడు. ఆపండి అని చెప్పాను. అక్కడ టాంజూర్లో ఈ లైబ్రరీ, రీసెర్చ్ లైబ్రరీలో పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడో సంగతి ఇది. అంటే నేను పాండురంగ మహర్షి మీద రీసెర్చ్ మ్యానుస్క్రిప్ట్స్ కోసం వెళ్ళాను. అక్కడికి ఓ మంత్ వేసుకున్నాను. అప్పుడు అబ్బాయి ఆ ఫైల్ రాయటం ఆపేసేయని చెప్పాను. 15 రోజులు పట్టింది వాడిని కన్విన్స్ చేసేటి. ఫైల్ రాయటం ఆపేది. వాడికి 2 అడ్వైజర్స్ ఉన్నారు అక్కడే. వాడు ఘన హోమియోపత్స్ అన్నమాట. మరి ఇప్పుడు ఏమి రాదు వాళ్ళకి. వీడికి మద్దతు వాళ్ళు విశ్వనాథన్ అన్న ఒకడు, వినాయకన్ అన్న ఒకడు. అంటే తెలుగువాడు ఒకడు, మహారాష్ట్రుడు. పాపం మధ్య విక్టిమ్ అవుతున్నటువంటి వాడు పాపం డేవిడ్ అని చెప్పి వచ్చిన గుమాస్తా. ఆ కుర్రాడికి కాలు ఇలా అయిపోయింది. ఇంటి వీళ్ళు చూస్తే ఏం చేస్తున్నారంటే పైకి రాస్తున్నా అన్నాడు. ఆర్సెనికం, సల్ఫరేటం లేవు అన్నాడు. హిస్టరీ, కేసు హిస్టరీ తీస్తే ఆ కుర్రాడికి ఆపరేషన్ చేయించారు. అరికాల్లో పెద్ద కురుపు వస్తే ఆ ఆపరేషన్ చేయించిన తర్వాత, కురుపు తగ్గిన తర్వాత నుంచి ఈ మచ్చలు వచ్చింది. అనగా ఏదో నరువు ఆపరేషన్ లో రాంగ్ గా టచ్ అయ్యి అక్కడికి హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చి తిరిగినాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆపరేషన్
అని ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి వరుసన. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆపరేషన్ ఏం చెబుతారు? హైపరికం ఏ క్లాస్, ఇంకా మంచివాళ్ళు చెప్పండి. స్టాప్సిగ్రియా, పైరోజన్ కాదు, అసలు చెప్పడం లేదు. ఆర్నికి రాదు. ఫాస్ఫరస్ ఈజ్ కరెక్ట్. ఫాస్ఫరస్ మొట్టమొదటి చెప్పవలసింది, తర్వాత హైపరికం చెప్పుకోవాలి. అతనికి ఈ మూడింట్లో దేనికి నీకు చెందుతాడో చూడాలి. క్వశ్చన్ చెందితే అతను కాలు కింద వేళ్లాడేస్తే ఏడుస్తున్నాడు, బరువుగా ఉంది, బలం మీద పెట్టాలి. ఏమవుతుంది? అందులో నరాలు విలవిల లాగేస్తాయి కిందికి వేళ్లాడేస్తే. ఎఫెక్టెడ్ లింబో. ఈ కీనోట్, ఈ సింప్టమ్స్ దేంట్లో ఉంది? దెబ్బ తగిలితే ఎఫెక్ట్ అయితే అది ఇలా వేళ్లాడేస్తే భరించలేడు. ఉన్నవే 4, అందులో అసలుది తప్ప మిగతా అన్ని చెప్పారు ఎలిమినేషన్ ప్రాసెస్ లో. మిగిలింది ఏమిటి? హైపరికం. అది హైపరికం కీనోట్. అది పర్సన కుర్రాళ్ళు కూర్చుని ఉంటే సీతనెత్తు పోయింది ఎవరో అని అడిగాడు. అంటే వెంకట సుబ్బయ్య అన్నట్టు వాళ్ళ ఊళ్ళో కనవాడు చెప్పాడు. రెండో కుర్రాడిని అడిగాట. అడిగితే దుర్యోధనుడు అన్నాడు. ఇలా ఒక్కోడు చూస్తుంటే చిట్ట చివర కూర్చున్న కుర్రాడు ఆ బెంచ్లో చివర కూర్చున్నవాడు అంటే నన్ను అడగరేమని. వాడు కొంచెం వెళకంటే శుభ్రంగా చదువుకుంటాడు, సాయిబుల అబ్బాయి. సరే వీళ్ళందరూ అయిపోయి వాడిని అడిగారు, ఎవరెత్తుకోరంటే ఇసుక మిత్రుడు సార్ అన్నాడు. హైపరికం కీనోట్ అది. ఏది ఆ కుర్రాడికి హైపరికం వేసి ఇంకేం వేగంగా అలా అట్టే పెట్టామని పేరెంట్తో చేస్తే లాభం లేదని వీళ్ళిద్దరితో చెప్పాను. విశ్వనాథం, వినాయకన్. ఎందుకంటే విఘ్నాలు వీళ్ళిద్దరుగా విఘ్నేశ్వరులు చెప్తే వాళ్ళు జాగ్రత్తగా అది వేసి నేను 2 మాసాలు ఉన్నాను అక్కడ మేనస్క్రిప్ట్స్ వర్క్ చేస్తూ. చూస్తే అట్లా వండర్ఫుల్ గా మొత్తాలు డిసపేర్ అయిపోయినాయి. హైపరికం కనుక ఇవన్నీ కూడా ఈ మచ్చలకి సంబంధించినటువంటి ఆ కాన్సెప్షన్ కనిపిస్తే హైపరికం కూడా గుర్తుండాలి. If we can gather some features from the children, generally most probably according to the understanding of the deeper drugs which work on heredity, in some cases syphilinum works. If you give a single dose of syphilinum 30 to the child and wait for 1 year, it in 50% of the cases it sets things right, or it gives us the indications of the next required drug, but it will be sure. ఇది వీటన్నిటిలో పాల్సెటిల్లా ముఖ్యమైంది. పాల్సెటిల్లా స్కిన్ ప్యాచెస్ గురించి గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇంకా హైడ్రోసెల్ బుడ్డ సామాన్యంగా వచ్చేలా ఉండిపోతుంది. కొంచెం కాజేషన్ కూడా గుర్తుపెట్టుకుంటే పాల్సెటిల్లాలో ఏ రకమైన హైడ్రోసెల్కి అనేది హైడ్రోసెల్ గనోరియల్ హైడ్రోసెల్ ఆర్థరైటిస్ అంటారు. చిన్నతనంలో గనోరియా వచ్చి తగ్గి తర్వాత 5-6 ఏళ్ళు 10-12 ఏళ్ళు అయిన తర్వాత స్టాప్ అయి అట్లా ఉండిపోతుంది. డాక్టర్స్ కేవలం హైడ్రోసెల్ మీద స్పెషలైజ్ చేస్తాడు కానీ వీడి హిస్టరీ ఎక్కడికి జాగ్రత్తలు చూస్తాడు కానీ హిస్టరీ చూస్తాడు పని చేయదు. ఇట్లాంటి కేసుల్లో
అంటే ఇట్ విల్ బి ఏ లిటిల్ పెయిన్ఫుల్ అండ్ ది స్వెల్లింగ్ స్టాండ్స్ లైక్ దట్, ఉండిపోతుంది. ఉండుండి నెల రోజులకి, నెల 15 రోజులకి నరం కాలులు అవుతూ ఉంటాయి. ఇంకా ఎక్కువ పెయిన్ చేసి మళ్ళీ తగ్గిపోతుంది. దానికి ఏదో పద్ధతులు కనిపెడతారు, ఇది చేస్తే తగ్గిందంటే అక్కర్లేదు, 2 రోజుల్లో ఎట్టకు తగ్గుతుంది. ఈ లోపల వాళ్ళు అది చేస్తారు. ఆవదం రాసి కాపు పెట్టానంటే తగ్గిందంటాడు, పెట్టబోయిన తగ్గుతుంది. ఏదో తడికొచ్చి పెట్టాను తగ్గుతుందంటే, లేకపోయినా తగ్గుతుంది. ఎందుకని దాని ఫ్లేరప్ 48 అవర్సే. ఎందుకని సైకోటిక్ గనోరియా సప్రెస్ అయితే ఏమొచ్చింది, సైకోసిస్ అనేటువంటి క్రానిక్ డిసీజ్ వచ్చింది. దాంతో ఇవి వచ్చేస్తాయి. అలాగే గనోరియల్ హైడ్రోసెల్లో గుర్తుండవలసినటువంటి డ్రగ్స్ దీని పక్కన రాసుకోండి. అంటే చిన్నప్పుడు గనోరియా వచ్చి తగ్గి తర్వాత హైడ్రోసెల్ వచ్చింది, లేదా గనోరియా వచ్చి తగ్గినటువంటి వాడికి పిల్లలు పుడితే వాళ్ళకి పాపం హైడ్రోసెల్ వచ్చింది. ఏ పాపం ఈ రెంట్లో ఏదైనా ఇట్ ఈస్ కాల్డ్ సైకోటిక్ హైడ్రోసెల్. వాటిలో పల్సటిలో ర్యాంక్ డ్రగ్ 6 పొటెన్సీలో తీసుకుని కొత్తగా వచ్చినప్పుడు కనుకైతే, అంటే ఆ స్వెల్లింగ్ వచ్చినటువంటి 1-2 నెలల లోపల కనుకైతే 6 పొటెన్సీలో ఒక డోసు వేస్తే విపరీతమైన నొప్పి చేసి తగ్గిపోతుంది. 2 రోజులు నొప్పి చేసి ఇంకా పర్మనెంట్గా చేరుతుంది. తర్వాత 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అలాగా తిరుగుతూ ఉంటే అప్పుడు పరిస్థితులతో ట్రీట్మెంట్ చేస్తే 6తో ముందు మొదలెట్టేటప్పటికి ఒళ్ళంతా సలపరింతలు, బాధ, జ్వరం ఇవన్నీ వస్తాయి. అవన్నీ తగ్గిన దాకా అలా కూర్చోవాలి 1-2 వారాలు. మళ్ళా అప్పుడు నెక్స్ట్ అన్నీ తగ్గిపోతాయి. పల్సటిలో 30 వేయాలి 1-2 నెలలు ఆగిన తర్వాత. అప్పుడు మళ్ళీ నొప్పి చేస్తుంది, మళ్ళీ స్వెల్లింగ్ ఇవన్నీ వస్తాయి, మళ్ళీ తగ్గిపోతుంది. ఈ మాట కొంచెం తక్కువగా ఉంటుంది, స్వెల్లింగ్ తగ్గింది. మళ్ళా కొంచెం 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి గట్టిగా గడ్డు మళ్ళీ వస్తుంది. ఈ మాట వాడికి మెంటల్ సింటమ్స్ కనుక ఏమాత్రమైన పల్సటిలో వద్దైనా ఉంటే 200 పల్సటిలో వేయండి, రాడికల్గా క్యూర్ అయిపోతుంది 5-6 నెలల్లో. మెంటల్ సింటమ్స్ బొత్తిగా లేకపోతే 30 రిపీట్ చేయండి, 4-5 మాటలు 2 నెలల కూడా వస్తుంది, క్యూర్ అయిపోతుంది. అలాగే చైనా గనోరియా వచ్చి తగ్గిన తర్వాత వచ్చిన హైడ్రోసెల్లో చైనా సింటమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే మలేరియా లాంటి జ్వరమును, పెద్ద జ్వరం కాదు, చిన్న జ్వరమును, దానిలాంటి చలి ఇవన్నీ ఉంటాయి. ఒంట్లో చలి చైనాకి చెప్పినటువంటి కీమ చైనాతో కూడా క్యూర్ అవుతుంది. అంటే ఏ సింటమ్స్ ఉన్నాయి, ఇది కూడా ఆర్నికాతో క్యూర్ అవుతుంది. ఎందుకంటే ఆర్నికా కూడా స్ట్రాంగ్ యాంటీసైకోటిక్. ఈ డ్రగ్స్ 3 కూడా గనోరియా వచ్చిన అక్యూట్ కండిషన్ లో రియల్ రాడికల్ క్యూర్ కి కావలసినటువంటి డ్రగ్స్ ఈ 3. అంటే అక్యూట్ గనోరియా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటారంటే ఈ చెప్పబడే డ్రగ్స్ లో ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఈ హైడ్రోసెల్ పనిచేస్తుంది. సర్సెప్రెల్లా గనోరియా వచ్చి బాధపడుతున్న వాళ్ళు సర్సెప్రెల్లా మెంటల్ సింటమ్స్, ఫిజికల్ సింటమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సర్సెప్రెల్లా వేస్తేనే క్యూర్ అవుతుంది, అంటే రియల్ క్యూర్. స్ట్రాంగ్ యాంటీ సైకోటిక్, యాంటీ సోలిక్ సర్సెప్రెల్లా. కనుక ఈ గనోరియల్ ఆర్కైటిస్ లో కూడా సర్సెప్రెల్లా బాగా పనిచేస్తుంది. అలాగే క్లెమాటిస్ గనోరియా వచ్చి తగ్గిన వాళ్ళకి, హైడ్రోసెల్ వచ్చినా సరే, హెర్నియా వచ్చినటువంటి వాళ్ళైనా సరే, లేకపోతే గనోరియల్ ఆర్థరైటిస్ అని వస్తుంది, రొమాటిజం, కీళ్లు పట్టేసేస్తాయి. శీతాకాలం వచ్చేటప్పటికి అలా మనసు ఉంటుంది, రాను ఒక 5-6 ఏళ్ళు అయ్యేటికి. ముఖ్యంగా ఆఫ్టర్ గనోరియా 10 years నుంచి మొదలెడుతుంది. అంటే ఈ లోపలంతా ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట ఈ డ్రగ్ అలాంటిది. అంటే
symptoms followed accompanied with rheumatic and arthritis.